సౌత్ ఆఫ్రికా తోటి 4 టీ20లో భాగంగా మూడో టీ20 అయితే భారత్ విజయం సాధించింది. 11 పరుగుల తేడాతోటైతే గెలిచింది. కానీ ఇంకా భారీ విజయం రావాల్సింది. కానీ లాస్ట్‌లో మార్కో యాన్సన్ భారీ భారీ సిక్స్‌లతోటైతే మన బౌలర్స్‌నైతే విరుచుకుపడడంతోటైతే చాలా దగ్గరగా అయితే క్లోజప్‌గా వచ్చారు. కానీ ఓవరాల్‌గా అయితే మన వాళ్ళు 219 స్కోర్ అయితే చేయడం చూసాం. 220 టార్గెట్ తోటైతే వాళ్ళైతే బరిలోకి దిగారు. దానిలో ముఖ్యంగా మనం చూస్తే తిలక్ వర్మ ఎక్సలెంట్ సెంచరీ చేయడం చూసాం. బిలియన్ సెంచరీ. ఆ తర్వాత మీరు ఏదైతే అభిషేక్ శర్మ రెగ్యులర్‌గా ఫెయిల్ అవుతూ వచ్చాడో ఈ ఫస్ట్ 2 మ్యాచ్‌ల్లో ఫెయిల్ అయ్యాడు. ఈ మూడో మ్యాచ్ కూడా ఫెయిల్ అయితే నాలుగో మ్యాచ్ వేరే వాళ్ళని ఆడించే సిట్యుయేషన్ నుంచి అతనికి ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఓ 50 రన్స్ చేశాడు. అక్కడ కూడా స్టంప్ ఔట్ అయ్యాడు. కొంచెం సంయమనం పాటించుంటే ఇంకా మంచి స్కోర్ అయితే అతను చేయగలిగాడు అయ్యుండేదేమో అనుకుంటాను నేనైతే. కానీ ఓవరాల్‌గా అయితే ఒక మంచి నాకైతే అతని నుంచి రావడం చూసాం. ఒక 100 తర్వాత మళ్ళీ 50 వచ్చింది. దాదాపు చాలా మ్యాచ్‌లయితే అవకాశం ఇచ్చారు. వినియోగించుకున్నాడు. ఈ మ్యాచ్ తోటైతే చూద్దాం ప్రూవ్ చేసుకున్నాడు. అలానే తిలక్ వర్మ మిగతా వాళ్ళు ఇంకేం లేదు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పెద్దగా అయితే పర్ఫార్మెన్స్ రాలేదు. హార్దిక్ పాండ్యా గాని, రింకు సింగ్ గాని పెద్దగా అయితే కాంట్రిబ్యూషన్ రాలేదు. 2019 అయితే వాళ్ళైతే కరెక్ట్‌గా చేయగలిగారు. ఆ తర్వాత సెకండ్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా అయితే స్టార్టింగ్ వికెట్లు పడ్డప్పటికి మధ్యలో క్లాసెన్ కావచ్చు, లేకుంటే ఆహ్, మిల్లర్ లాంటి వాళ్ళు కావచ్చు. కొంచెం మార్కరం కూడా అన్‌ఫార్చునేట్‌లీ ఔట్ అయ్యాడు. ఒక స్లోవర్ బాల్ మంచి స్లోవర్ బాల్ ఎయడం చూసాం. మన వరుణ్ చక్రవర్తి బ్రిలియంట్ బౌలింగ్ తోటి ఔట్ చేయడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంక మిగతా బౌలర్స్ అందరూ కూడా పర్లేదనిపించారు. బిష్నోయ్ కూడా మంచి ఎక్సలెంట్ బౌలింగ్ ఎయడం చూసాం. కానీ లాస్ట్ 3 ఓవర్లు, 4 ఓవర్లకొచ్చేసరికి మనోళ్ళు ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు. మనం భారీ మార్జిన్ తోటి ఒక 50 పరుగుల తేడాతో గెలుస్తామనుకుంటే చాలా క్లోజ్‌గా అయితే మ్యాచ్‌ని తీసుకురాగలిగారు. ఎందుకంటే క్లాసెన్ ఒక పక్క ఎండ్‌లో, అలానే మార్కో యాన్సన్ ఒక ఎండ్‌లో ఇద్దరైతే భారీ భారీ సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌నయితే చాలా క్లోజ్‌గా తీసుకొచ్చారు. ఓవరాల్‌గా అయితే 5 ఓవర్లకి ఒక ఓవర్‌కి 6 బాళ్ళకి దాదాపు 25 స్కోర్ కావాల్సిన సిట్యుయేషన్‌లో మార్కో యాన్సన్ కొట్టిన సిక్స్‌లకైతే ఆల్మోస్ట్ అయిపోయింది. 4 బాళ్ళకే 18 స్కోర్ కావాల్సిన సిట్యుయేషన్‌లో మార్కో యాన్సన్ ఔట్ అవ్వడం మంచి ఊపిరి పీల్చుకుంది ఇండియన్ టీమ్ అయితే. ఓవరాల్‌గా అయితే మన వాళ్ళైతే గెలిచారు. 11 పరుగుల తేడాతోటైతే. సిరీస్ అయితే ఓడిపోయాం గానీ సిరీస్ సమమవుద్ది. ఒకవేళ లాస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిస్తే. లాస్ట్ మ్యాచ్ మనం గెలిస్తే మనకైతే సిరీస్ సొంతమవుతుంది. చూద్దాం ఏం జరగబోద్దో. లాస్ట్ మ్యాచ్ వన్ డే గ్యాప్ తోటైతే ఉంటుంది. అది కూడా 7:30కి ఉండొచ్చు. టైమింగ్స్‌లో మార్పుంటుంది. ఈ మ్యాచ్ 8:30కి జరిగింది. ఆ మ్యాచ్ 7:30కి అయితే జరగబోతుంది.